హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను మధు వ్లాగ్స్. ఈరోజు తొలి ఏకాదశి స్పెషల్ జొన్న పేలాల పిండి చూపిస్తాను రండి. కొన్ని ప్రాంతాల్లో దీన్ని మొక్కజొన్నలతోనూ జొన్నలతోనూ తయారు చేస్తారు, కానీ నేను ఇక్కడ జొన్నలతో తయారు చేస్తున్నాను. మీరు తినే క్వాంటిటీని బట్టి బౌల్స్ తీసుకోండి. నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీ తీసుకుంటున్నాను. అందులో బెల్లం కూడా కొంచెం తక్కువ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఏవైతే జొన్నలు తీసుకున్నామో వాటిని ఫస్ట్ కడిగి పక్కన ఉంచుకోవాలండి. తర్వాత స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టుకొని అవి బాయిల్ అయిన తర్వాత మనం ఏవైతే జొన్నలు వాష్ చేసి పెట్టుకున్నామో వాటిని తీసి ఆ హాట్ వాటర్లో వేసేయాలండి. అప్పుడు మీకు పైకి తాలుగింజలు లాంటివి వస్తాయి. అవన్నీ తీసి పక్కన వేసేసేయాలి. ఇప్పుడు ఆ జొన్నలు అనేవి ఒకసారి గరిటెతో తిప్పేసి ఒక 1 or 2 times అలా తిప్పిన తర్వాత అవి బాయిల్ అవుతూ ఉంటాయండి పైకి. సో అలా బాయిల్ అయిపోయిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసి స్ట్రెయిన్ చేసుకోవాలండి. మనం ఎందుకు జొన్న పేలాల పిండి కానీ ఏదైనా మన పూర్వీకులు ఎందుకు తొలి ఏకాదశి రోజునే తినమని చెప్పారంటే, వేసవికాలం వెళ్ళిపోయి మనం వర్షాకాలంలోనికి వచ్చినప్పుడు మన యొక్క బాడీ యొక్క టెంపరేచర్స్, ఉష్ణోగ్రతలు కానీ అవన్నీ మనకి సమానంగా ఉండాలని చెప్పేసి మన పేలాల పిండి అనేది తినమని చెప్తారండి. ఏవైతే స్ట్రెయిన్ చేసామో వాటిని ఒక 2 hours కానీ 1 hour కానీ ఫ్యాన్ కింద కానీ ఏదన్నా లేకపోతే ఎండలో కానీ పెట్టేసుకోండి. ఇప్పుడు నేను అవి ఆరిపోయిన తర్వాత మందపాటిగా ప్యాన్ ఏదైతే మీ దగ్గర ఉందో అది తీసుకొని ఇలాగ మీకు వీడియోలో చూపిస్తున్నట్టు లిడ్ మొత్తం క్లోజ్ చేయకుండా హాఫ్ క్లోజ్ చేసి ఉంచాలండి. అప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదండి పాప్ అవుతున్నవి, అలా పాప్ అవుతూ ఉంటాయి. చూడండి ఎంత పువ్వులాగా మంచిగా. ఇంకా అప్పటికి నేను గ్యాస్ ఆఫ్ చేసినా కూడా ఆ హీట్కి అనేవి అవి పాప్ అవుతూ ఉన్నాయి. అవి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని బాగా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలోకి మనం కొంచెం పుట్నాల పప్పు, కొంచెం కొబ్బరి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అది కూడా బాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. అంటే కొంతమందికి అది బాగా మెత్తగా అయినప్పుడు తింటుంటే నేలకి చుట్టుకుపోవటం అది ఇది అంటుంటారు కదా. సో అందుకే నేను బరకగానే చేస్తున్నాను. ఇందులో మళ్ళీ బెల్లం యాడ్ చేసి ఒకసారి మనం చేతితో మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. అప్పుడు మనకి సరిపడిన కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. మీకు వీడియోలో కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఏమి స్పెషల్స్ చేస్తారు తొలి ఏకాదశికి అనేది కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు తొలి ఏకాదశి సందర్భంగా మనం విష్ణుమూర్తిని పూజిస్తాము. సో అందరికీ